నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఉత్పత్తి రంగాల అభివృద్ధికి అధిక రుణాలు మంజూరు చేయండి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన బ్యాంకర్ల జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి। చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 36 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ, నగదు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్। విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ చీరాలలో నిర్వహించిన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సులో రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన బుధవారం బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రైతులకు వ్యవసాయ రుణాలపై బ్యాంకర్లతో సమీక్షించారు। వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన బుధవారం బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రైతులకు వ్యవసాయ రుణాలపై బ్యాంకర్లతో సమీక్షించారు। సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు 100% చేరుకోవాలని అన్నారు। పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న నిరుపేదల జీవనోపాధి పెంచడానికి రుణ సౌకర్యం కల్పించాలన్నారు। బ్యాంకు అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు। నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా రుణ పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు। PM విశ్వకర్మ, PM సూర్యఘర్, చేనేతలకు ముద్ర రుణాలు, అన్ని విభాగాల కార్పొరేషన్ రుణాలు, కిసాన్ డ్రోన్స్, NLM పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు। గేదెల బీమా కొరకు పశు బీమా పథకం అమలుపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు। సమావేశం RBI LGO అభిషేక్, నాబార్డ్ DDM రవికుమార్, LDM శివకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు। వాళ్ళ అకౌంట్ల మీద చేసుకోవచ్చు, వాళ్ళ సేవింగ్స్ మీద పెట్టచ్చు। యూ కెన్ మేక్ దెమ్ యాజ్ యువర్ కస్టమర్. దట్ ఈస్ వన్ టార్గెటెడ్ ఏరియా। రెండోది మనకు ఉన్నది అంతో ఇంతో ఆ గ్రానైట్, స్టోన్ కటింగ్, పాలిషింగ్ వాళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మైనింగ్ పీపుల్ వాళ్ళని కూడా మీరు కాస్త టార్గెట్ చేయొచ్చు। మనకు 19-20 ష్రింప్ అవి ఇవి ఉన్నాయి। ఇప్పుడు ఏదో కొత్తగా ఇత్తనాలని అవి ఇవి ఒక 5-6 ఉంటాయి। అవన్నీ కూడా మీరు కొంచెం టార్గెట్ చేయొచ్చు। బాకీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అంటే దే ఆర్ స్ట్రగ్లింగ్, కాబట్టి వాళ్ళని మీరు పెద్దగా టార్గెట్ చేసుకోలేరు। ఏది ఏమైనా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గైడ్ లైన్ టు ఆల్ ఆఫ్ యూ। యాక్చువల్లీ ఇది మీ బ్యాంకింగ్ సైడ్ నుంచి చెప్పాలి, నాట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్। ఈవెన్ దో మీరు లైవ్ లో మీరు హెల్దీగా బ్యాంకులో హెల్దీ ఉన్నప్పుడే కదా మీరు కూడా అన్ని స్కీమ్స్ ని అమలు చేయగలుగుతారు। సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఓన్లీ, అండ్ మై సైడ్ కూడా ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ని మనం టేకప్ చేయాలి। ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మంత్లీ ఇన్కమ్స్ కానీ ఇట్లా రిటైర్డ్ పీపుల్ని టార్గెట్ చేసుకోవడం ఇట్లా చేసి యూ కెన్ ఇంక్రీజ్ యువర్ డిపాజిట్స్ మోర్. That could reduce your credits more. Not to reduce your credits, but it will increase your deposit. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 36 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 41 లక్షల రూపాయలు విలువ చేసే నగదు చెక్కులను స్థానిక బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ లబ్ధిదారులకు అందించారు। ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ అన్నారు। చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 36 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 41 లక్షల రూపాయలు విలువ చేసే నగదు చెక్కులను స్థానిక బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు అందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఓ సంజీవని వంటిదన్నారు। చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది। సదస్సుకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ హాజరయ్యారు। విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి CGRF చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్ అన్నారు। చీరాల పాపరాజ్ తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది। ఈ సందర్భంగా CGRF చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న విద్యుత్ అదాలత్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। విద్యుత్ వినియోగదారులకు కింది స్థాయిలో సమస్యల పరిష్కారం కాకుంటే CGRF కు ఫిర్యాదు చేయవచ్చన్నారు।
విద్యుత్ శాఖకు సంబంధించిన 2 సంవత్సరాల కాల వ్యవధిలోపు సమస్యలను అదనపు దృష్టి తెస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. తమ దృష్టికి తెచ్చే సమస్యలలో పారదర్శకత ఉండాలన్నారు. 2 సంవత్సరాల పైబడిన సమస్యలు తమ పరిధిలోకి రావన్నారు. విజయవాడలోని CGRF కార్యాలయంలో కూడా నేరుగా అర్జీలు అందజేయవచ్చన్నారు. విద్యుత్ అదాలత్లో మొత్తం 19 అర్జీలు రాగా అందులో 16 అర్జీలను అక్కడికిక్కడే పరిష్కరించారు. మిగిలిన 3 అర్జీలకు సంబంధించి 15 రోజుల్లో పరిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో CGRF సభ్యులు వెంకటకృష్ణ, శ్రీనివాసులు, సునీత, SC ఆంజనేయులు, చీరాల DE థామస్, AD హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విద్యుత్ అదాలత్ అనేది అవగాహన సదస్సు అనేది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క చీరాల ప్రదేశంలో చేసే అవకాశం ఉన్నది. అందుకే విజయవాడ నుంచి CGRF మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చాం. ఆ విద్యుత్ సమస్యలు ఏదైనా ఉంటే వినియోగదారులకి వాళ్ళని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరించే విధానంలో దీని యొక్క భాగం, దీని యొక్క ఉద్దేశం కూడా ఈ CGRFది. మేము ఇది 3వసారి చేస్తున్నట్టు మాకు చెప్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అవగాహన సదస్సులో కూడా మేము CGRF అనే ఫోరం ఒకటి గుణదల విజయవాడలో ఉన్నది. 4 సంవత్సరాల నుంచి దాన్ని నిర్వహించబడుతుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో గుంటూరుకు చెందిన వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో వైద్యులు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా గుండె సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి నాగరాజు సూచించారు. చీరాల పట్టణంలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో గుంటూరుకు చెందిన వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ పి సురేష్ బాబు, వెస్కులర్ సర్జన్ డాక్టర్ నాగులపాటి సురేంద్ర తదితర వైద్య బృందం రోగులకు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా గుండె సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ECG వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా MGC మార్కెట్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్కెట్ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే ధోరణితో ఉచిత మెడికల్ క్యాంపును తమ మార్కెట్ సముదాయంలో ఏర్పాటు చేసినందుకు గాను వికాస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. మార్కెట్లోని సభ్యులు సైతం వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసింహమూర్తి, మార్కెటింగ్ HOD ఉమామహేశ్వరరావు, మార్కెట్ కమిటీ సభ్యులు గుర్రం రాఘవ, తాత కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవ సందర్భంగా ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు వీరందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో మెడికల్ క్యాంప్ చేయాలని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. వికాస్ హాస్పిటల్ తరఫున అన్ని జనరల్ స్పెషాలిటీస్ కాకుండా సూపర్ స్పెషాలిటీస్ ఉంటే బాగుంటుందని ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు అన్ని సూపర్ స్పెషాలిటీస్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చి ఉన్నాము. ఈ క్యాంప్లో మేము ECG, 2D ఎకో టెస్టులతో పాటుగా కలర్ డాప్లర్, ఎవరికైనా లెగ్లో బ్లడ్ సరఫరా సరిగ్గా లేనప్పుడు వెరికోస్ వెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, కాళ్ళు కట్టేసినట్టు ఉండడం, ఇలాంటి వాటికి కూడా మనం కలర్ డాప్లర్ టెస్ట్ని ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. దాంతో పాటుగా EG, ENMG న్యూరాలజీ డాక్టర్ గారు కూడా వచ్చున్నారు. అవసరమైన వారికి ఆ సేవలు కూడా అందిస్తున్నాము. ఉచితంగా మెడికేషన్ అందిస్తున్నాం. సరే, ఇక్కడ లిమిటేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని టెస్టుల వరకే మనం చేయగలుగుతాం. 46వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు వికాస్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత క్యాంపుకు మా మార్కెట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఆర్గనైజేషన్కి, వారి డాక్టర్లు కూడా ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కార్డియాలజీ, న్యూరాలజీ, వాస్కులర్ డాక్టర్లకి వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఇక్కడ చీరాల్లో ఏర్పాటు చేసినటువంటిది కొప్పరథం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం మా మార్కెట్ని ఎంచుకొని మార్కెట్ ఏర్పాటు చేసేందుకు వారు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక అవకాశం కూడా ఈ సందర్భంగా మనకి మా మార్కెట్ వాళ్ళందరికీ కూడా ఇంకో అవకాశం కల్పించారు. ఎవరైతే ఇక్కడ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ స్క్రీనింగ్లో అవసరమైనటువంటి మెడిసిన్స్ కానీ తర్వాత అక్కడే టెస్టులు కానీ ఉంటే వాళ్ళకి 50% రాయితీ కూడా ఇస్తామని తెలియజేశారు. వాళ్ళకి ఈ సందర్భంగా కూడా ఈ అవకాశము మన మార్కెట్లో ఉండే వ్యాపారస్తులు, గుమస్తా సోదరులు, టౌన్లోని వారందరూ కూడా ఉపయోగించుకొని వారు మనకి సేవ చేసినట్టు ఉచితంగా ఏర్పాటు చేసిన సేవలకి మనం గుర్తింపుగా కూడా మనం చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్పారు, అవసరమైన చోట మెడిసిన్గా ఉచితంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఈ విధంగా వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నందుకు మా మార్కెట్ తరఫున కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారకోడూరులో నూతనంగా నిర్మిస్తున్న గాయత్రి పరివార్ శక్తిపీఠం భవన నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని గాయత్రి పరివార్ శక్తిపీఠం చీరాల శాఖ ఇన్ఛార్జ్ రాధాకృష్ణమూర్తికి అందించారు. నారకోడూరులో నూతనంగా నిర్మిస్తున్న గాయత్రి పరివార్ శక్తిపీఠం భవన నిర్మాణానికి చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బుధవారం స్థానిక హైస్కూల్ సముదాయంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఒకరైన చెక్క చెన్ననారాయణ 10,116 రూపాయల నగదును గాయత్రి పరివార్ శక్తిపీఠం చీరాల శాఖ ఇన్ఛార్జ్ రాధాకృష్ణమూర్తికి అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాస్ రామకృష్ణ, గురుప్రసాద్ వీరాంజనేయులు, రమేష్ బాబు, పూర్ణ తిరుపతిరావు, సుబ్బారావు, మోహన్ రావు, రామబ్రహ్మం, చెంగలరాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన వాకింగ్ మిత్రుడు చెక్కా చెన్ననారాయణ గారు గాయత్రి పరివార్ వారికి నారాకోడూరులో గాయత్రి పరివార్కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్కి వారు 10,116 రూపాయలు సహాయం చేస్తున్నందుకు వారికి వాకర్స్ అసోసియేషన్ తరఫున సహాయం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నారాకోడూరులో మన ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి ఒక్కటే గాయత్రి పరివారు శక్తిపీఠం ఉన్నదట. తర్వాత భారతదేశంలో చూసుకుంటే హరిద్వార్లో ఉన్నదట. ఈ శక్తిపీఠానికి సహకరిస్తున్న మన వాకింగ్ మిత్రుడు చెక్కా చెన్నారాయణరావు గారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శక్తి బృందాలు మంగళవారం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర ముఖ్యమైన కూడలి ప్రాంతాలను సందర్శిస్తూ మహిళలకు శక్తి మొబైల్ యాప్ యొక్క ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు. మహిళలకు అండగా శక్తి మొబైల్ యాప్ ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జూడి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శక్తి బృందాలు మంగళవారం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇతర ముఖ్యమైన కూడళ్లను ప్రదేశాలను సందర్శిస్తూ మహిళలకు శక్తి మొబైల్ యాప్ యొక్క ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ జూడి మాట్లాడుతూ మహిళల మొబైల్ ఫోన్ లో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా అండగా మీతో పోలీసు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ లోని SOS బటన్ ప్రెస్ చేస్తే క్షణాల పోలీస్ బృందాలు వారు ఉన్న ప్రాంతానికి చేరుకొని రక్షణగా ఉంటాయన్నారు. శక్తి మొబైల్ యాప్ లో అనేక సేవలు నిక్షిప్తమై ఉంటాయన్నారు. దీని ద్వారా నైట్ షెల్టర్ల వివరాలను, ఫ్యామిలీ కౌన్సిలింగ్, సేఫ్ ట్రావెల్, సమీపంలోని పోలీస్ స్టేషన్ల ఫోన్ నెంబర్లు, హెల్ప్ లైన్ నెంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్ సేవలను పొందవచ్చన్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో యాప్లని సేఫ్ ట్రావెల్ ను ఆన్ చేసుకుంటే వారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునే వరకు వారి ప్రయాణంపై పోలీస్ శాఖ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఆపదలు ఉంటే తక్షణ రక్షణ కోసం యాప్ లోని SOS బటన్ ప్రెస్ చేస్తే పోలీసు బృందాలు వారికి రక్షణగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి మహిళా విద్యార్థిని స్వచ్ఛందంగా తమ మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా శక్తి యాప్ ను నిక్షిప్తం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. పేదోడికి పట్టడన్నం పెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాయ కష్టం చేసుకునే తమకు పొట్ట నింపుకునేందుకు రోజు వందల రూపాయలు ఖర్చవుతోందని అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లతో 5 రూపాయలకే కడుపు నింపుకుంటున్నామన్నారు.
పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత. ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్నార్థులకు అండగా నిలుస్తున్నాయి. పేదలకు 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల, అద్దంకి, బాపట్ల, రేపల్లి నియోజకవర్గాలలో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కొక్క అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం 300 మందికి, మధ్యాహ్న భోజనం 400 మందికి, రాత్రి భోజనం మరో 200కి అందిస్తున్నారు. కాగా పట్టణాల్లో చిన్న చితక పనులు చేసుకునే శ్రామికులు, కర్షకులు, పేద బిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలిని తీరుస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకుని కార్మికులు సైతం అన్న క్యాంటీన్ల ఏర్పాటు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయట విడిగా ఏ హోటల్కి వెళ్లి భోజనం చేసినా 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, కనీసం టిఫిన్ చేయాలన్నా సరే 50 రూపాయలకు వెచ్చించాల్సి వస్తుందని, అంతేందుకు ఓ టీ తాగాలన్నా సరే 10 రూపాయలు అవుతుందని, అయితే అన్న క్యాంటీన్లో మాత్రం 5 రూపాయలకి కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను వ్యవసాయం పనిచేస్తాను. ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది. హోటల్కి వెళ్దామన్నా చాలా డబ్బులతో కూడిన పని కదా దాంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది. ఈరోజు ఎవరు ఏదో ఇదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, మామూలుగానే ఫ్రీగానే పెట్టారు. 5 రూపాయలు కూడా తీసుకోలేదు, ఫ్రీగానే పెట్టేశారు. అన్ని కూరలు కానీ, పెరుగు, నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా రుచిగా బాగా టేస్ట్గానే బాగుంది. చాలా మంచిగా జరుగుతుంది. పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైనది. అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు, ఏదైనా టౌన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకులాగా ప్రశాంతంగా తినవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది, రుచికరంగా, చాలా సంతోషంగా ఉంది. పని చేస్తారు సార్. మా బోటి కుర్రోళ్ళకి అన్నం తినాలంటే దూరం వెళ్తుంది. ఇక్కడ 5 రూపాయలు భోజనం వచ్చింది కానీ మాకు ప్రశాంతంగా ఉంది సార్. బయట తింటే దాదాపు 150 రూపాయలు అవుతుంది సార్. ఇక్కడైతే 5 రూపాయలు సార్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది సార్. బ్రహ్మాండంగా బాగుంది. అందరికీ ఏ సమస్య బాగుంది సార్. క్యాంటీన్ కూడా బ్రహ్మాండంగా. మా బోటు లేబర్కి మా అన్నం పెడుతున్నారు, సంతోషం. మేము కష్టం చేసుకుంటాం, ఏదో 400 వస్తాయి. టయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను, గొప్ప విశేషం. కానీ టయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది. కానీ అందుబాటులో అన్నం పెట్టిన దేవతకి దండం. మిలిసి 100 రూపాయలు సార్. 100గా 150. ప్లేట్ భోజనం అయితే 100, 150. 5 రూపాయలకి ఏమవుతుంది సార్? టీ రాట్లా, టీ 6 రూపాయలు సార్. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉపరితల ద్రోణి ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి మరఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్, యానంలలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్ ప్రపంచం వెల్కమ్ చెప్పింది. భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్ష పదవుల భర్తీ కోసం విస్తృతంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమవుతూ వస్తున్న కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను కొత్త హిందూ సంవత్సరంలో పూర్తి చేసి ప్రకటించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించిన తర్వాత జరిగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎంపికకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఈసారి బెంగళూరులో ఏప్రిల్ 18-20 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈలోగా కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మార్చి 30 తర్వాత కొత్త హిందూ సంవత్సరం మొదలవుతుంది. ఏప్రిల్ 2వ వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించి ఆ తర్వాత జరిగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చించారు. 40 నిమిషాల పాటు వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో పలు ఒప్పందాలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం బిలియనీర్ బిల్ గేట్స్ తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని అన్నారు. ఏపీ అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపామన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించామంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతదేశంలో టాటా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టియాగో వేరియంట్ మధ్యతరగతి ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. టాటా టియాగో బలమైన క్రాస్ ఓవర్ మోడల్. అయితే తాజాగా టాటా కంపెనీ టియాగో ఎన్ఆర్జీ తాజా వర్షన్ ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ లో సరికొత్త ఫీచర్లు, స్టైలింగ్ అప్డేట్లు, కొత్త ట్రాన్స్మిషన్ ఎంపిక ఆకట్టుకుంటుంది. 2025 టాటా టియాగో ఎన్ఆర్జీ వేరియంట్ 7.2 లక్షల నుంచి 8.75 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఈ మోడల్ టియాగోకు సంబంధించిన టాప్ స్పెక్ ఎక్స్జెడ్ ట్రిమ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. 2025 టియాగో మాదిరిగానే ఈ కొత్త టియాగో ఎన్ఆర్జీ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆట చూసేందుకు కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్. ఇదే ధోనికి చివరి ఐపీఎల్ అనే చర్చ నడుస్తున్న క్రమంలో ధోని బ్యాటింగ్ చూసి తీరాల్సిందే అనే ఒక వైబ్ అయితే ఉంది. తన అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్న ధోని ఈ సీజన్ ఆరంభానికి ముందే అన్ని టీమ్స్ కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. గత సీజన్ లో గాయంతో ధోని ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. లాస్ట్ రావడంతో 1 షాట్లు ఆడడం తప్ప తన అభిమానులకు కనుల విందుగా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్పత్తి రంగాల అభివృద్ధికి అధిక రుణాలు మంజూరు చేయండి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన బ్యాంకర్ల జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 36 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. నగదు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్. చీరాలలో నిర్వహించిన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సులో రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్, అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్, ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్, ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్, affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533 929292, 9533 939393 మరియు 9533 949494.